ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో చేరడానికి, ఆయన స్వరాన్ని విని మన జీవితాలను సరిచేసుకోవడానికి, బలపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఈ 2వ అధ్యాయంలో నిన్నటి దినాన మొదటి 5 వచనాలను మనం ధ్యానం చేయడం జరిగింది. ఈరోజు 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ధ్యానం చేసుకోబోతున్నాము. సో నేను పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక నుండి 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒకసారి చదువుతాను. ఏలయనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమును కవిదేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. మిత్రులారా, ఈ 10 వచనాలను, ఈ 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను, పేతురు గారు ఈ పత్రికను వ్రాసే సమయంలో క్రైస్తవులు అనేక రకాలైనటువంటి శ్రమల్లో వెళ్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ వచనాలలో, ఈ 6వ వచనం నుంచి ఈ 10వ వచనం వరకు ఉన్నటువంటి ఈ వచనాలు మనం చూస్తే, పేతురు గారు పాత నిబంధన గ్రంథం నుండి చాలా లేఖనాలను తీసుకొని ఆ పాత నిబంధన గ్రంథ లేఖనాల ఆధారంగానే ఈ మాటలు వ్రాసాడు అని మనం గుర్తించాలి. ఒకసారి రండి, యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువకు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఇది యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ఈ మాటలను పేతురు గారు ఉపయోగించినట్టు మనం చూడొచ్చు. అదేవిధంగా మిత్రులారు, కీర్తనల గ్రంథానికి రండి. కీర్తనల గ్రంథంలో 118వ కీర్తనకు రండి. 118వ కీర్తనలో 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. ఈ 22వ వచనం గమనించండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది కూడా పేతురు గారి యొక్క మాటల్లో మనం చూడగలం. అదేవిధంగా నిర్గమాకాండానికి రండి. నిర్గమాకాండములో 19వ అధ్యాయము
5, 6 వచనాలను నేను చదువుతున్నాను చూడండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఆ మాటలు గమనించండి. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము. దేవుడు ఇవి ఇజ్రాయేలు ప్రజలతో పలికినటువంటి మాటలు అన్నమాట. చూడండి మిత్రులారా, పేతురు గారు ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వచనాలలో పేతురు గారు ఈ 3 లేఖనాలలో ఉన్నటువంటి సత్యాలను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ప్రతి వచనంలో ముఖ్యమైన పదం ఏంటో ఒకసారి గుర్తిద్దాం మనం. ప్రతి వచనంలో 6వ వచనంలో, 7వ వచనంలో, 8, 9, 10 ఈ వచనాలలో ముఖ్య పదాలను గుర్తించి ఆ తర్వాత కొన్ని బిబ్లికల్ ఇలస్ట్రేషన్స్ ద్వారా ఈ సత్యాలను మనం అర్థం చేసుకుందాం. 6వ వచనం చూడండి. 6వ వచనంలో ముఖ్యమైనటువంటి పదం ఏంటంటే అమూల్యమగు మూలరాయి. దేవుడే అంటున్నాడు, నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడే ఈ రాతిని స్థాపించుచున్నాడు. ఆ రాయిని ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. ఇది ముఖ్యమైన రాయి, ఇది ఏర్పరచబడిన రాయి, అది అమూల్యమగు మూలరాయి. అది మూలరాయి, అది అమూల్యమైనటువంటిది. మూలరాయి గురించి నిన్నటి దినాన్ని నేను చెప్పాను, రాయి గురించి కూడా చెప్పాను. రాయి అన్నటువంటిది యూదుల యొక్క వారి యొక్క సాహిత్యంలో రాయి అన్నటువంటి దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నదంతా కొండలే. పొద్దున లేస్తే వాళ్ళకు కనిపించేవన్నీ కొండలు, కొండ రాళ్లే. రాయి అన్నటువంటిది బలానికి సూచన, మార్పు లేని తనానికి సూచన, కదలని తనానికి సూచన. ఎప్పుడు అలానే ఉంటుంది, మార్పు లేకుండా ఉంటుంది, బలంగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఇంకా ఉదయం లేస్తే వాళ్ళకి కనిపించేది రాళ్లే. కాబట్టి రాయి అన్నటువంటిది యూదుల యొక్క సాహిత్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. అందుకనే వారు దేవునిని కూడా రాయితో పోల్చుతూ ఉంటారు. రాయి అంటే రాయి దేవుడని కాదు, రాయి యొక్క అంటే ఆ యొక్క గుణాలు అన్నమాట, లక్షణాలు. అవి దేవుడు తన లక్షణాలను ఏం చేశాడంటే వారికి కనిపించే రాళ్లను ఉపయోగించే వివరించాడు. నేను మార్పు లేనివాడను, మార్పు చెందనివాడను, ఎప్పుడూ ఒకే రకముగా ఉండువాడను, స్థిరమైన వాడను. కాబట్టి తన గుణ లక్షణాలను దేవుడు వారికి అనుదినము కనిపించే ఆ రాళ్ల ద్వారా వాళ్ళకి తెలియజేశాడు. అదేవిధంగా మీరు గమనిస్తే అబ్రహాం విషయం గమనించండి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు ఒక మాట చెప్పాడు, నీ సంతానం ఎలా ఉంటుంది? ఆకాశములోని నక్షత్రముల వలె ఉంటుంది, లేదా ఈ యొక్క సముద్రపు అద్దరిన ఉండే ఇసుక రేణువుల వలె ఉంటుంది. ఈ పదాలు మీరు గమనించాలి. ఎందుకు దేవుడు ఆ పదాలను ఉపయోగించాడు? అబ్రహాము ఉన్నటువంటిది ఎడారి ప్రాంతము. అయితే అంత మాత్రమే కాదు, మధ్యధరా సముద్రము కూడా అక్కడ ఉన్నది. కాబట్టి రాత్రిపూట అబ్రహాముకి ఏం కనిపిస్తుంది? రాత్రిపూట విశాలమైన ఆకాశము, అందులో ఉన్న నక్షత్రాలు కనిపిస్తాయి. కాబట్టి ఆ నక్షత్రాలను నువ్వు చూసినప్పుడు నా వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పగటిపూట ఆ సముద్రము, సముద్ర తీరం ముందు ఉండేటువంటి ఇసుక అన్నమాట. ఆ ఇసుక రేణువులను ఒకడు లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్కించగలడు. అంటే అంత విస్తారంగా, లెక్కించలేనంతగా నీ యొక్క సంతానం నేను దీవిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పగలుపూట అబ్రహాముకి ఇసుక రేణువులే కనిపించేది, రాత్రిపూట ఆకాశ నక్షత్రాలే కనిపించేది. కాబట్టి దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు నీ సంతానమును ఆకాశమందలి నక్షత్రముల వలెను, సముద్ర తీరమంది ఇసుక రేణువుల వలెను విస్తరింపజేయను. అంటే అబ్రహామునకు ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని ఉపయోగించి తన వాగ్దానమును
దేవుడు అబ్రహాముకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అవి చూసినప్పుడల్లా నువ్వు దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది యూదుల యొక్క సాహిత్యంలో ఉండేటువంటి ఒక లక్షణం మిత్రులారా. కాబట్టి ఇక్కడ 6వ వచనంలో ప్రాముఖ్యమైన పదం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముఖ్యమైన రాయి, ఏర్పరచబడిన రాయి, అమూల్యమైన రాయి, అమూల్యమైన మూలరాయి. మూలరాయి అంటే ఏదైనా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు, ఒక మందిరం కట్టేటప్పుడు మొదటగా మూలరాయిని వేయాలి. అది చాలా ప్రధానం. ఎందుకంటే అక్కడ నుంచే ఆ బిల్డింగ్ యొక్క కొలతలు, ఆ బిల్డింగ్ యొక్క దిశ, బలము, ఆ బిల్డింగ్ ఇంకా కట్టడం కూడా అక్కడి నుంచే ప్రారంభమైంది మిత్రులారా. అంటే అది ఆధారం అన్నమాట. ఆ బిల్డింగ్కి దాని యొక్క కొలతలకు కానివ్వండి, దిశకు కానివ్వండి, బలానికి కానివ్వండి, కంప్లీట్ ప్లానింగ్ అంతా అక్కడి నుంచే వస్తుంది. అటువంటి మూలరాయి యేసుక్రీస్తు ప్రభువారని 6వ వచనంలో ఉంది. 7వ వచనంలో ఏముందంటే విశ్వసించే వారికి ఆయన అమూల్యమైన వాడు, కానీ విశ్వసింపని వారికైతే ఆయన అడ్డురాయి, అడ్డుబండ అని 7వ వచనంలో ఉంది. కాబట్టి విశ్వసించే వారికైతే ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఆయన అడ్డురాయి, అడ్డుబండ. అడ్డురాయి, అడ్డుబండ అంటే ఏంటి? జనాలు తట్టుకొని పడే బండ అన్నమాట. హీ ఈజ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ అంటారు ఇంగ్లీష్లో. హీ ఈజ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్. గ్రీకు భాషలో అయితే లిథోస్ ప్రోస్కోప్మాటోస్ అంటారు. లిథోస్ ప్రోస్కోప్మాటోస్ అంటే పడిపోవడానికి కారణమయ్యే రాయి. జనాలు తట్టుకొని పడతారు. ఎవరు పడేది? ఎవరైతే ఆయనను నమ్మరో వాళ్ళు గ్యారెంటీగా పడతారు. ఆయనను నమ్మకపోవడం వలన, ఆయనను తిరస్కరించటం వలన జనాలు పడతారు. కానీ విశ్వసించే వారికైతే ఆయన అమూల్యమైన రాయి. ఎందుకంటే ఆ మందిరంలో వాళ్ళు ఉంటారు, ఆయనలో వాళ్ళు భద్రంగా ఉంటారు. అది 7వ వచనంలో. మరి 8వ వచనం చూస్తే, అదే 8వ వచనం చెప్పండి, కట్టువారు వాక్యమును కవిదేలై తొట్టిల్లుచున్నారు. అదేనమాట. అంటే వాక్యమును కవిదేలయ్యే వాళ్ళు చాలామంది కడుతున్నారు. ఏం కడుతున్నారు? ఆధ్యాత్మిక జీవితాలను కడుతున్నారు, ఆధ్యాత్మిక మందిరాలను కడుతున్నారే కానీ మూలరాయి అని యేసుక్రీస్తు ప్రభువుని విసర్జించి కడుతున్నారు. ఇంకేం మందిరం కడతారు? ఇంకా ఏమి జీవితాన్ని కడతారు? అటువంటి వారు పడతారు అని 8వ వచనంలో ఉంది. కానీ 9, 10 వచనాల్లో చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. విశ్వసించే వారి గురించి 9, 10 వచనాల్లో శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. 9వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమనుంది? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాము. అది మొదటి విషయము. 2, ఎందుకు దేవుడు చీకటిలో నుంచి వెలుగులోనికి మనలను తీసుకుని వచ్చాడు? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి. కాబట్టి మిత్రులారా, మనము రోజు ఇక్కడ ఏం ధ్యానించుకుంటున్నాం? మనం సువార్త చెప్తే ఏం చెప్తున్నాం? మనము దేవుని యొక్క గుణాతిశయములను ధ్యానించుకోవాలి. సువార్త చెప్పినప్పుడు కూడా దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఆయన ప్రేమను, ఆయన పవిత్రతను, ఆయన న్యాయమును, ఆయన సత్యమును మనం ప్రకటించాలి. కాబట్టి ప్రజలు కూడా ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. పవిత్రతను ప్రేమించుతూ ప్రతి రకంగా పాపమును ద్వేషించువారిగా, తిరస్కరించువారిగా ఉండాలి. న్యాయాన్ని పాటించేవారిగా ఉండాలి. సత్యాన్ని, ధర్మాన్ని పాటించేవారిగా ఉండాలి. ఇవి ఆయన గుణాతిశయాలు. కాబట్టి దేవుడు మనలను చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడు. అయితే ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయములను ప్రకటించటానికి పిలిచాడు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. 3 పదాలు. అఫ్కోర్స్ ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. ఇక్కడ మనకి పేతురు గారు
రాజులైన యాజక సమూహము. మనము యాజకులము మరియు రాజులము. ఈ రాజులు ఎలా రాజులు? మనం రాజు యొక్క బిడ్డలం కాబట్టి రాజులం. రాజు యొక్క మన తండ్రి రాజు, మన ప్రభువు రాజు కాబట్టి మనం ఆయన బిడ్డలం కాబట్టి రాజులు మనం. అయితే మనం యాజకులు. అయితే నిర్గమాకాండంలో ఎలా ఉందంటే ఇది మనము యాజక సమూహమైన రాజ్యము. మనం నిర్గమాకాండం ఇందాక 19వ అధ్యాయంలో చదివాం కదా, అక్కడ ఏమనుంది? మనం ఒక రాజ్యం అంట. అయితే ఈ రాజ్యంలో అందరూ యాజకులే, అంటే అందరూ దేవుని సేవించేవారే. ఇది పరిశుద్ధులు అనమాట, పరిశుద్ధ జనం. కాబట్టి నిర్గమాకాండం 19వ అధ్యాయంలో అయితే మనము ఒక రాజ్యము, యాజకుల రాజ్యము అన్న పదం ఉపయోగించబడింది. రాజ్యము ఆ పదాన్ని గమనించండి. కానీ పేతురు గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం రాజులమైన యాజకులం. ఎందుకు రాజులం అంటే మన తండ్రి రాజు కాబట్టి. అదే అంత మాత్రమే కదా, మనం రాజులము మరియు రాజ్యము కూడాను. దేవుని బిడ్డలం కాబట్టి మనం రాజులము, మనము దేవుని రాజ్యము కూడా. అయితే ఈ రాజులు యాజకులే, ఈ రాజ్యము కూడా యాజకులే, వీరు పరిశుద్ధమైన జనము అని 9వ వచనంలో ఉంది. 10వ వచనంలో చాలా చక్కటి మాట ఉంది. ఒకప్పుడైతే కనికరింపబడిన వారిని, ఇప్పుడైతే కనికరము పొందినటువంటి వారిని. ఈ మాటలు పేతురు గారు హోషేయ గ్రంథం నుంచి తీసుకున్నారు. ఒకసారి హోషేయ గ్రంథానికి రండి. దానియేలు గ్రంథం తర్వాత హోషేయ గ్రంథం ఉంటుంది. ఈ హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. 23వ వచనంలో 2వ లైన్ నుంచి నేను చదువుతున్నా. జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును, నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు. ఈ మాటలు చూసారా? జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును, నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. ఇది దేవుని మాట, దేవుని ప్రణాళిక. కాబట్టి ఆ మాటలను పేతురు గారు ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఎంత బాగా చెప్పారు చూడండి 10వ వచనంలో. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. మీరు గమనించారా? కాబట్టి పేతురు గారు రాసినటువంటి ఈ లేఖను అర్థం చేసుకోవాలంటే పాత నిబంధన వచనాలను మనము గ్రహించాలి మిత్రులారా. కాబట్టి ఈ 6 నుంచి 10 వచనాలలో ఉన్నటువంటి 10వ వచనం వరకు ప్రతి వచనంలో ఉన్నటువంటి ముఖ్యమైన పదాలను నేను మీ ముందుకు తీసుకురావటం జరిగింది. అయితే ఈ సత్యాలను మనం ఒకసారి పాత నిబంధన గ్రంథం నుండి కొన్ని ఇల్లస్ట్రేషన్స్ను, కొన్ని ఉదాహరణలు, దృష్టాంతాలను తీసుకుని అర్థం చేసుకుందాం. ఒకసారి మీరు సమూయేలు మొదటి గ్రంథానికి రండి. సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయాన్ని గమనించండి. సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయానికి రండి. 45వ వచనం నుంచి నేను చదువుతున్నా. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. 45వ వచనంలో ఏమనుంది? దావీదు గొల్యాతుతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ దేవుడినైతే తిరస్కరించావో ఆ దేవుని నామాన నేను వస్తున్నాను అని చెప్తున్నాడు. 46వ వచనం చూడండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేలులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును. 46వ వచనంలో ఏమనుంది? మొత్తానికి 45వ వచనంలో ఏమో నీవు ఏ దేవుని తిరస్కరించావో ఆ దేవుని నామాన నేను వస్తున్నాను. ఇప్పుడు 46వ వచనం ఏంటంటే ఏ దేవుణ్ణైతే మీరు తిరస్కరించారో
ఆ దేవుడే నిజమైన దేవుడని ఈ లోకమంతా తెలుసుకుంటుంది అని 46వ వచనంలో దాని అర్థం. 47వ వచనం చూడండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. చూడండి, కత్తి చేత కాదు, ఈటి చేత కాదు ఆయన రక్షించేది, అది ఆయన తన ఆత్మ చేత రక్షిస్తాడు మిత్రులారా. ఆ తర్వాత చూడండి, నేనంతా చదవను, ఇంక తర్వాత మీరు చదవండి మిత్రులారా. కాబట్టి ఇక్కడ ఏ దేవుడినైతే నీవు తిరస్కరించి వస్తున్నావో ఆ దేవుని నామాన్ని నేను వస్తున్నాను, ఆ దేవుడే దేవుడని ఈ లోకమంతా తెలుసుకుంటుంది. అది దావీదు మాటల్లో అర్థం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆనాటి యూదా ప్రజలు, యూదా అధికారులు తిరస్కరించారు. రోమా ప్రభుత్వము తిరస్కరించింది. ఆనాటి ప్రజలు తిరస్కరించారు. ఈరోజు ఈ లోకం కూడా తిరస్కరిస్తుంది. అయితే ఆయనే నిజమైన దేవుడని, ఆయనే ఏర్పరచబడిన వాడని, అమూల్యమైన రాయి అని, స్థిరమైన పునాది అని, మూల రాయి అని ఒక రోజున ఈ లోకం తెలుసుకోబోతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక గొప్ప సత్యం కూడా ఉంది. దావీదు విషయం ఆలోచన చేయండి. దావీదు కూడా తిరస్కరించబడిన వాడే. తిరస్కరించబడిన వాడంటే అసలు సమూయేలు యెషయి ఇంటికి వచ్చినప్పుడు దావీదును పిలవలా. దావీదు ఎక్కడో పొలాల్లో ఉన్నాడు గొర్రెలు కాసుకుంటూ. సమూయేలు అడుగుతాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే, మొదట సమూయేలు చెప్తాడు, ఈ పిల్లలందరినీ పిలువంటే అందరూ వస్తారు, 7. ఇంకా ఎవరైనా ఉన్నారా, అప్పుడు పిలుస్తారు దావీదుని. అంటే అసలు యెషయి లెక్కలో దావీదు ఉన్నాడా లేడా? నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొడుకులందరినీ పిలువమన్నప్పుడు దావీదును కూడా పిలవాలి కదా. మరి దావీదును ఎందుకు పిలవలేదు? సమూయేలు అడిగిందాక ఇంకా ఎవరైనా ఉన్నారా? దేవుడు అందరినీ తిరస్కరించాడు. తిరస్కరించగా సమూయేలు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు పిలిచాడే. అంటే ఒక విధంగా దావీదు తిరస్కరించబడిన వాడు. ఆ తిరస్కరించబడిన వాడే ఒక గొప్ప విజయాన్ని తీసుకొని వచ్చాడు. అతడే ఒక గొప్ప రాజుగా మారాడు. దేవుడు అతను ఒక గొప్ప రాజుగా చేశాడు. అదేవిధంగా చూడండి, ఇక్కడ తిరస్కరించబడుట అన్న పదం ఎన్ని రకాలుగా ఉందో. తిరస్కరించబడిన దావీదు రాజుగా ఒక గొప్ప విజయాన్ని ఇచ్చిన వాడిగా అయ్యాడు. కానీ తిరస్కరించబడిన యెహోవాను, మీరు యెహోవాను తిరస్కరిస్తున్నారు కదా, ఆయనే దేవుడని మీరు తెలుసుకుంటారు. అదేవిధంగా మిత్రులారా, మనం కూడా ఒకప్పుడు తిరస్కరించబడిన వారమే, ఒకప్పుడు ప్రజ కాని వారిమి. కానీ ఈరోజు మనము దేవుని ప్రజగా మనకు పేరు ఉన్నది. ఎంత గొప్ప విషయం కదా. అదేవిధంగా యోసేపు గురించి ఆలోచన చేయండి. ఒకసారి ఆదికాండం 50వ అధ్యాయానికి రండి. ఆదికాండము 50వ అధ్యాయంలో 20వ వచనం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. అన్నదమ్ములు యోసేపును తిరస్కరించారు. కానీ ఈరోజు దేవుడు యోసేపును ఎన్నుకొన్నాడు. యోసేపే అన్నదమ్ములు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బ్రతకడానికి కారణమయ్యాడు. మనం కూడా మిత్రులారా ఈరోజు బ్రతుకుచున్నాము అంటే, పరిశుద్ధ జనముగా ఉన్నామంటే, యాజకులుగా ఉన్నామంటే దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని బట్టే మనం ఉన్నామని మనం గమనించాలి. తిరస్కరించబడిన వాడే వాళ్ళందరూ బ్రతకడానికి మూలమైనట్టు, తిరస్కరించబడిన యేసుక్రీస్తు ప్రభువునే ఈరోజు లోకమంతా ఆరాధిస్తుంది. ఆనాటి చక్రవర్తులు భూగర్భంలో కలిసిపోయినారు. ఆనాటి ఈ యూదా అధికారులు భూగర్భంలో కలిసిపోయినారు. ఆనాటి రోమా ప్రభుత్వపు చక్రవర్తులు ఎక్కడున్నారు? ఆ నీరో ఎక్కడున్నాడు? ఆ సీజర్ ఎక్కడున్నాడు? ఆ అగస్తస్ ఎక్కడున్నాడు? అందరూ భూగర్భంలో కలిసిపోయినారు. కానీ యేసు నామము మాత్రమే ఇంకనూ దినదినమున ప్రజ్వరిల్లుచున్నది, ప్రకటించబడుచున్నది. మిత్రులారా, ఎంత గొప్ప విషయం కదా. అదేవిధంగా మీరు ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము, నిర్గమకాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి. తర్వాత చదవండి. ఎర్ర సముద్రం
చీల్చబడినటువంటి ఆ ఎర్ర సముద్రం మధ్యలో ఆరిన నేల కనిపించింది. ఆ నేలపైన ఇజ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వాగ్దాన దేశమునకు ప్రయాణమై వచ్చారు. అదే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనం నడిపించబడ్డాం. చీకటి నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి నడిపించబడ్డామని పేతురు గారు తెలియజేస్తున్నారు కదా. అదేవిధంగా ఒక బానిసత్వం నుంచి, బానిస బ్రతుకు నుంచి వాగ్దాన దేశంలోనికి దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యమును బట్టి, అద్భుతాలను బట్టి, ఎర్ర సముద్రము చీల్చబడుటను బట్టి ఇజ్రాయేలు ప్రజలు ఆ చీకటి నుంచి వెలుగులోనికి ప్రవేశించినట్లుగా మనం కూడా మిత్రులారా యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యము వలన ఆయన వెలుగు రాజ్యములోనికి మనము ప్రవేశించాము అన్నటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇజ్రాయేలీలు ఎలా ప్రవేశించారు? బానిస జీవితంలో నుండి వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు, స్వతంత్రులుగా వెళ్ళారు. ఒకప్పుడైతే బానిసలు, నేడు స్వతంత్రులు. అదేవిధంగా మనం కూడా చీకటి రాజ్యంలో నుండి, పాపపు రాజ్యంలో నుండి, ఒకప్పుడు దేవుని ప్రజ కాని వారము ఆ స్థితిలో నుంచి ఈరోజు వెలుగు రాజ్యంలోనికి, ఇప్పుడు దేవుని ప్రజని పేరు పెట్టబడినటువంటి జనముగా మనము ప్రవేశించి ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మీరు పౌలు శీలలు చెరసాలలో వాళ్ళు ఏం చేశారు? అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 25-26 వచనాలు చదవండి. వారు చెరసాలలో ఉన్నారు కానీ దేవుని స్తుతిస్తున్నారు, కొనియాడుతున్నారు. చెరసాలలో ఉన్న ఖైదీలు వింటున్నారు, చెరసాల యజమానులు, ఆ అధికారి కూడా వింటూ ఉన్నాడు. అందుకనే పేతురు గారు అంటున్నారు, ఆయన గుణాతిశయములను ప్రకటించుటకు మనం పిలువబడ్డాం. పౌలు శీలలు ఏం చేస్తున్నారు? ఆ చెరసాలలో వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారంటే ఏం చేస్తున్నారు? దేవుని యొక్క గుణాతిశయములను వాళ్ళు ప్రకటిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఎంతగా ఆరాధించారు, ఎంతగా స్తుతించారంటే ఒక భూకంపమే వచ్చింది. పౌలు శీలలు ఆ చెరసాలలో దేవుని గుణాతిశయములను స్తుతించినట్టు, ప్రకటించినట్టు అందునిమిత్తమే వారు పిలువబడ్డారు. మనం కూడా అందునిమిత్తమే పిలువబడ్డాము. ఈ లోకం ఒక చెరసాల లాంటిది. అన్యాయం ఉన్నది, అక్రమం ఉన్నది. ప్రజలు బంధకాలలో ఉన్నారు, పాపపు బంధకాలలో ప్రజలు ఉన్నారు. పాపపు బంధకాలలో, నిజదేవుని తెలుసుకోలేని బంధకాలలో ప్రజలు ఉన్నారు. అధర్మం పరిపాలిస్తుంది, అన్యాయం పరిపాలిస్తుంది, దుర్మార్గం పరిపాలిస్తుంది, పాపం పరిపాలిస్తుంది. అటువంటి చెరసాలలో మనందరం ఈరోజు ఉన్నాం మిత్రులారా. అయితే ఆ చెరసాలలో మనము దేవుని యొక్క గుణాతిశయములను ప్రకటించాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. నేను ముగిస్తున్నాను మిత్రులారా. పేతురు గారు చెప్పిన ఆ యొక్క భాషనంతా మనం అర్థం చేసుకోవాలి, చక్కటి మాటలు అవన్నీ. కాబట్టి నేను ముగిస్తున్నాను. ముగించే ముందు ఈ పాఠాలు జ్ఞాపకం ఉంచుకోండి. యేసుక్రీస్తు ప్రభు అనే మూలరాయి, ఆయనే స్థిరమైన పునాది. అది మొదటి విషయం. రెండో విషయం, మన గుర్తింపు ఏంటి? మన గుర్తింపు దేవుని రాజ్యము, దేవుని యాజకులము, దేవునికి పరిశుద్ధ జనము. అది మన గుర్తింపు ఈ లోకంలో. కాబట్టి పాపముతోటి కానీ, చెడుతో కానీ, అన్యాయముతో కానీ, అధర్మముతో కానీ మనకు సంబంధం ఉండకూడదు. ఆ లోకంలో మనం ఉన్నాము, ఇటువంటి లోకంలో. కానీ మనము దేవుని గుణాతిశయాలను ప్రకటించాలి. మనము దేవుని గుణాతిశయములను ప్రకటించాలి. అది మూడో విషయం. మొదటిదేమో క్రీస్తు స్థిరమైన పునాది. 2, మన గుర్తింపు ఏంటో గమనించండి. 3, మనము ఆయన గుణాతిశయాలను ప్రకటించడానికి పిలువబడ్డాము. 4, మనం ఆయన వెలుగులోనికి పిలువబడ్డాం. వెలుగులో ఉన్నాం కాబట్టే ఆ వెలుగుని లోకానికి ప్రకటించాలి. 5వ సత్యం ఏంటంటే, ఒకప్పుడు మనం జనం కాదు, ఇప్పుడైతే దేవుని జనం. ఒకప్పుడు కనికరము పొందలేదు, ఇప్పుడైతే కనికరము పొందాము. కనికరము పొందిన స్థితిలో మనం ఉన్నాము. వెలుగు రాజ్యములో మనం ఉన్నాము. యాజకులుగా మనం ఉన్నాము. ఆయన గుణాతిశయములను ప్రకటించుటకు మనం ఉన్నాము. క్రీస్తు అనే స్థిరమైన పునాది పైన మనము నిలువబడి ఉన్నాము. ఈ లోకములో ఉన్న వారిని కూడా క్రీస్తు అనే స్థిరమైన పునాది పైనకి, ఆ పునాది పైన కట్టబడడానికి మనము ఆహ్వానించాలి. ఈ విషయాలను గ్రహించడానికి దేవుడు తన సమృద్ధి అయిన కృపను మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. May God bless each one of you. Thank you.